నాకు మా తమ్ముడి మీద కొంచెం కోపం వచ్చిందండి. ఇది ఒక కుండలోని పప్పు వండించాడటండి. ఆ పప్పు ఎవరు మన లోకేష్ గారికి పంపిస్తాడట. అలాగని ఎవడు రైడు ఆ పప్పు వండించినోడు? ఆ కుమారాంటి హోటల్లో పనిచేసే కుక్క అనుకున్నారా? కాదే. లేదా రోడ్డు మీద పాపం బతకడానికి మన అన్నదమ్ముళ్ళు ఎలాగైతే ఆ ఫుడ్ బిజినెస్ చేసుకుంటున్నారో అలా బిజినెస్ చేసే బిజినెస్ల్లో ఎవడో ఒక తమ్ముడు అనుకుంటున్నారా? అది కాదు. ఆంధ్రప్రదేశ్కి ఐటీ శాఖ మంత్రి. ఈడు ఐటీ శాఖ మంత్రి అనే కంపెనీ లేరంటే కోడి గుడ్డెట్టింది అది పొదగదు, కోడి గుడ్డెడుతుంది కానీ పిల్లనెట్టదు కదా అని పనికి మాలిన కబుర్లు చెప్పే పకోడి గడి మా తమ్ముడు. తమ్ముడు అనే చదువుతో తిడుతున్నాను ఏమనుకోబాక. ఈడు యాకే ఎవరికంటే లోకేష్ గారి కట్టండి పప్పు వండి రే అసలు నువ్వు ఎమ్మెల్యే అయ్యింది, నీకు మంత్రి పదవి ఇచ్చింది, ఇలాంటి పోసుకోలు పనులు చేస్తావనేరా? ఇలాంటి పోసుకోలు పనులు కానీ నువ్వు మంత్రివి. ఈ రాష్ట్రానికి ఏ కంపెనీలు తెచ్చావు? ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ బీటెక్ చదువుకున్న పిల్లలకి ఎంతమంది ఉపాధి చూపించావు? అది ఏం అక్కర్లేదు దేటరాబాయ్. ఏమన్నా పప్పు ఉండేవా ఇంటి దగ్గర కూర్చుని? చీర కట్టుకుని ఏ మసాలాలు అవి దంచావు మరి? ఎందుకురా ఈ ఆడంగి పనులు? బుజ్జే ఈ ఆడంగి పనులు ఏడ్రా? నీ కర్మేడ్రా నాకు అర్థం కాదు. నిన్ను జగన్ రెడ్డి కూరల కరివేపాకులా అన్న ఆ కరివేపాకు కూడా సిగ్గుపడుతుంది నిన్ను చూసి. ఒత్తి బాబోయ్ చాలా పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి. రై నిన్నే గుడివాడ అమర్నాథ్ నువ్వు అనకాపల్లిలో గెలిచావురా. మీ నాన్న ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవాడు, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు గురునాథం గారు అబ్బాయిలా గెలిచావు కదా అనకాపల్లిలో. అనకాపల్లిలో నువ్వు గెలిచినప్పుడు నీకు ఒక ముష్టి మంత్రి పదవి నీ ముఖాన్ని కొట్టాడు. నువ్వు మంత్రి కూడా కదా. ఒరే రెండో ఎలక్షన్కి నిన్ను కనీసం అనకాపల్లిలో పోటీ కూడా చేయించకుండా తీసి పాడదుబ్బాడు కదరా. మెడబట్టి బయటికి గెంటాడు కదా అనకాపల్లి నుంచి. ఇంతన్న సిగ్గులేదరా నీ ముఖానికి? అరే నేను మా తాత మా నాన్న నేను కూడా ఇక్కడే ఎమ్మెల్యేకి గెలిచాం, ఇక్కడ ప్రజలతో మాకు అనుబంధం ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు ఒప్పేయమంటే నన్ను మెడబట్టుకుని సొంత ఇంట్లోంచి బయటికి గెంటేసినట్టు అవుద్ది. జనం అందరూ నా ముఖం మీద చీ అని వస్తారు. రేపు పొద్దున్న నేను ఎక్కడికి వెళ్ళినా అనకాపల్లిలో ఎదవచ్చాడు అని పిల్లలందరూ ఎగురుతారు అనే ఇంగితం అన్న ఉందారా నీకు? ఏమాత్రం సిగ్గున్నా అసలు నువ్వు పార్టీలో ఉంటావరా? అంత సిగ్గులేని డాష్ ఉన్నారా? డాష్ అలా బతికే నువ్వు ఈరోజు నారా లోకేష్ గారిని విమర్శించడానికి ప్రాక్టికల్ జోకులు చేస్తున్నావు. ప్రాక్టికల్ జోకులు రే సిగ్గెట్లేదేట్రా మీ బతుకులకి? నీ బతుకు సాడా ఇదియో బతికేనా? నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం. నువ్వెక్కడ పుట్టావు? కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు. ఒరే నిన్ను గెలిపించిన నియోజకవర్గం గురించి నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా? నీ నియోజకవర్గంలో కనీసం 10 మందికి, ఒరే నువ్వు ఐటీ మినిస్టర్ కదా, కనీసం 10 మందికి ఐటీ ఉద్యోగాలు ఇప్పించావా? అసలు ఒక ఐటీ కంపెనీ ఇక్కడికి తేగలిగావా? నూడిల్స్ బండి ఒకటి ఓపెన్ చేసేవారు అబ్బాయి, నేను చూసాను అప్పట్లో. నూడిల్స్ బండి ఒకటి, పానీపూరి బండి ఒకటి, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తెచ్చేసావు నువ్వు. నీ ఏరియాలో నిన్ను నమ్ముకుని ఉన్న 10 మందికి ఐటీ ఉద్యోగాలు ఇప్పించలేని పనికిమాలిన మంత్రివి నువ్వు. పనికిమాలిన మంత్రి అంటే తిట్టు కాదురా తమ్ముడు, ఏం పని చేయలేదని, పనికి రాము అని. పనికిమాలిన ఎదవా అంటే తప్పురు మళ్ళీ నేను అన్న మాట నిన్ను. పనికిమాలిన మంత్రి అంటే ఆ మంత్రి పనికి రాడు అని. అలాంటి ఒక మంత్రివి ఉత్తరాంధ్ర కోసం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నారు లేదు, నువ్వురా వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేది. అమ్మ ఇంత సిగ్గు లేకుండా బతకాలంటే ఏమైనా టానిక్ కానీ ట్యాబ్లెట్లు కానీ ఏమైనా వాడుతూ పెట్టరు తమ్ముడు? చెప్పరా బాబు, అలాంటి టానిక్ కానీ ట్యాబ్లెట్లు కానీ ఏమైనా ఉన్నాయేమో? లేదా మనిషి అనేవాడు ఎవడు ఇలా బతకలేడురా చిచ్చి. ఇదేంటి నేను జగన్ రెడ్డి కోసం ఆ అనకాపల్లిలో ఈ వైసీపీని గెలిపించాను, జగన్ రెడ్డి కోసం నేను మా సొంత కులస్తుడైన పవన్ కళ్యాణ్ తిట్టాను, నువ్వురే నీ డైలాగులు
పవన్ కళ్యాణ్ గారిని అంత దారుణం తిట్టాను, జనసేన వాళ్ళు మన బూతులు తిట్టారు, నన్ను నాకు విపరీతమైన రాడ్ వేశారు, అవన్నీ భరించాను జగన్ రెడ్డి కోసం. ఇప్పుడు తీరా చూస్తే నా ఏరియాలో నాకు సీట్ లేకుండా సీట్ సింపేశాడరా బాబు. చిచ్చి బయటికి గెంటేశాడరా, నన్ను ఎర్రి పప్పని చేసాడరా మా నియోజకవర్గంలో, ఈ ఎర్రి ఫ్లవర్ని చేసాడరా. అమ్మ ఇదేంరా, ఇదేం బతుకురా బాబు నాది అనుకోవాలా. రే తమ్ముడు, అది వదిలేసి ఇంకా ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించడం పెట్టరు నువ్వే. ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తుని ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు, లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికి. నీకు సిగ్గు లజ్జ ఉందా తమ్ముడు? నీకుందా? నీకుంటే ఇంకా వైసీపీలో ఉంటావు నువ్వు. అనకాపల్లిలో కిక్కిస్తే ఎక్కడో పెందుర్తిలో పడ్డావు. పెందుర్తిలో కూడా కన్ఫర్మ్ కాదు. నీకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడు అన్నకు దొరికాడంటే అక్కడి నుంచి కూడా పీకి పాడదొప్పుతాడు నేను. అయినా సిగ్గు లేకుండా అక్కడే కాలు కడపడున్నావు నువ్వు. సిగ్గు శరం గురించి మాట్లాడుతున్నావు అంటే జ్యోతిలక్ష్మి కడితే శీరకు సిగ్గేస్తుంది అట్రా అబ్బాయి. కానీ నువ్వు చెప్తుంటే సిగ్గుపడిపోతురా. సిగ్గులు మొగ్గ అయిపోయేలాగా ఉంది నువ్వు సిగ్గు గురించి మాట్లాడితేనే. చెప్పారా బాబు వీరబ్రహ్మం గారు అప్పుడే, ఇలాంటి వాళ్ళు వచ్చి పద్దెలత కబుర్లు చెప్తారని. ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత నువ్వు తినరా తమ్ముడు, అది తినరా ఒక అతంత సిగ్గు వస్తుంది. ఆ ఉప్పు కారం కలిపినాడే కదా అంటే ఇప్పుడు దాకా ఉప్పు కారం లేదో తింట మానేసా నువ్వు. ఆ ఉప్పు కారం కలిపిన పప్పు నువ్వు తినరా, 2 ముద్దలు తినరా బాబు. ఎందుకంటే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పంపక్కర్లే నువ్వు. అవతల 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉన్నా, తప్పుడు కేసులు పెడుతున్నా, అరెస్టులు చేయిస్తున్నా, ఎక్కడా కూడా దూసిపోయే వాళ్ళెక్కడ చిచ్చి అతలు పోయేదవా నీతో నాకు పనేట్రా లే కలిజే అక్కడ అనకాపల్లి కలిజే అని తిడితే అన్నీ సర్దుకుని పంచె కట్టుకుని మూసుకుని పక్కకు పోయి నువ్వెక్కడరా చిచ్చి. ఇదే నాలటోడైతే నీళ్ళని బావులో దూకి చచ్చిపోతుండ్రా బాబు. ఈ ఏడ్రా బాబు మళ్ళీ నువ్వు మా ప్రాంతం కూడా చెప్పుకోవడానికి సిగ్గేసేస్తుందిరా బాబు నాకైతే చిచ్చి. అయినా ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతిపక్షాల వాళ్ళ మీద మాట్లాడటానికి వచ్చాడండి పోటుగాడు. నీ పోటుగాడు దానో నీ పనోడు దానో ఏటో ఆల్రెడీ అర్థమైపోయింది జనాలందరికీ. సిగ్గు, లజ్జ, విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు. దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో, ఎందుకంటే సహజంగా వారికి వెనక్కి తిరిగి చూసుకుంటే వారి మచ్చ వారికి కనబడదు, ఎందుకంటే సైజు పెద్దది. అది వీళ్ళకి ఇదే వచ్చండి, సైజులు చూస్తారు. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉందండి. అయినా మగోడిని చూడటం ఏంటండి, ఏం తేడా కనపడుతున్నాడు ఏంటి? తేడా కాదులేండి, బాగానే కనపడుతున్నాడు. కానీ ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికి విధానం అదా, సైజులే. ఆ సైజుని బట్టి ఒకవేళ సైజు పెద్దోడు ఉంటే తప్ప, సైజు చిన్నోడు ఉంటాడు గొప్పోడా. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి అండి. ఇతను మంత్రి. ఇలాంటి దరిద్రులు దౌర్భాగ్యులు అందరూ కలిసి రాష్ట్రాన్ని సంఖ నాకించేస్తున్నారండి. సంఖ నాకించేస్తుంటే ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మాత్రం పబ్లిసిటీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, 100 కోట్లు 1000 కోట్లు. ఎక్కడ చూసినా జగనే కనపడాలి, ఎక్కడ చూసినా వైసీపీ కనపడాలి. ఇక జనాలకి ఇంకో పార్టీ ఉందా లేదా అని అనుమానం కలిగి అయ్యబాబోయితే జగన్ బాబు ఒకడే ఉన్నాడేమో అని జగన్ కొట్టేసేయాలి. అది స్ట్రాటజీ బాబోయ్, చాలా వరస్ట్ అండి బాబు. మళ్ళీ జగన్కి వెళ్తే రాష్ట్రం దివాళా తీసేది. ఈ రాష్ట్రంలో ఎవడు ఉండడు, రాష్ట్రంలో పని ఉండదు, తిండి ఉండదు, పంటలు ఉండవు, కరువు. అన్న ఒకసారి వచ్చినందుకే మొత్తం కరోనా వచ్చి మొత్తం అందరినీ మింగేసింది. ఇలాంటి వాడు మళ్ళీ గెలిస్తే పరిస్థితి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మరీ చెప్తున్నాను, గుడివాడ అమర్నాథ్, నీకు ఎలాగ సిగ్గులేదు, నువ్వు పనికి మాట్లాడు నీ ఏరియాలో అర్థమైపోయింది. నువ్వు వచ్చి ఇప్పుడు ఎలాంటి పెద్ద పెద్ద డైలాగులు చెప్పరా బాబు. కాందాద యాశంలో బ్రహ్మానందం గారు వచ్చి పెద్ద సీరియస్ డైలాగులు చెప్పినట్టు ఉంటుంది. నీలాంటి వాడు సిగ్గు గురించి మాట్లాడుతూ ఉంటే, నీలాంటి వాడు పౌరుషం గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ గుడివాడు గురునాథం గారి పరువు మొత్తం కుల్లికాల్లో కలిపేవావు కదరా. ఏమాత్రం సిగ్గున్నా ఆ పార్టీని వదిలి పార్టీ బయటకు వచ్చి ఉండేవాడు నువ్వు. సిగ్గు లజ్జ లేకుండా ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఎక్కడ పడితే అక్కడ ఏ కాలు దగ్గర పడితే ఆ కాలు దగ్గర దొరిలే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మాడతావా?
నీ ఏరియాకి వెళ్ళి చూడు, నీ ఆ అనకాపల్లి ఏరియా సందుల్లో తిరిగి చూడు, పిల్లలందరూ నిన్ను చూసి ఎలా గరుతారు. మళ్ళీ కామెడీ మ్యూజిక్ పెట్టారు, కరెక్ట్ షూట్ అయిపోతాడు. ఆ కామెడీ మ్యూజిక్కి ఇది కామెడీ ఫేస్కి కరెక్ట్గా యాప్ట్ అయిపోయింది. అది వైసీపీ వాళ్ళు పెట్టారు మళ్ళీ ఆ కామెడీ మ్యూజిక్ కూడా.